ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. వాళ్ళ కోసం కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధమయ్యాయి. అయితే భారత స్టార్ ప్లేయర్లతో పాటు కొందరు విదేశీ ప్లేయర్లపై భారీ డిమాండ్ నెలకొంది. మెగా వేలంలో వాళ్ళపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మినహా మిగిలిన ఫ్రాంచైజీలకు స్టార్ విదేశీ ఆటగాళ్లు అత్యవకాశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ ఫారెన్ ప్లేయర్లు రికార్డు ధర పలకనున్నారో ఒలుకువేద్దాం. జోస్ బట్లర్. ఇంగ్లాండ్ వైట్ బాల్ టీం కెప్టెన్ జోస్ బట్లర్ 2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2022 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సీజన్ నుంచి క్రమంగా బట్లర్ పరుగుల ప్రవాహం తీవ్రత తగ్గింది. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల బట్లర్ను రాజస్థాన్ రాయల్స్ వదులుకుంది. తన విధ్వంసంతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న బట్లర్కు వేలంలో భారీ డిమాండ్ నెలకొంది. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో బట్లర్ దూకుడైన బ్యాటింగ్తో మరింత ఆకర్షణగా నిలిచాడు. ఇక ఫిలిప్ సాల్ట్. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 2023 నుంచి ఐపీఎల్ ఆడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన అతను గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. అయితే కేకేఆర్ తరపున ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఊచకోతకు దిగాడు. గత సీజన్లో 39.55 సగటు, 182.01 స్ట్రైక్ రేటుతో 435 పరుగులు చేశాడు. అయినా సాల్ట్ను కేకేఆర్ వదులుకుంది. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇటీవల ఫిలిప్ సాల్ట్ శతకంతో కదం తొక్కాడు. జాక్ ఫేసర్ మెక్గుర్క్. ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అదరగొట్టిన ఈ ఆసీస్ బ్యాటర్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. గతేడాది ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో మెక్గుర్క్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే టోర్నీలో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీనితో ఈ ప్లేయర్ పై అన్ని ఫ్రాంచైజీలు ఇతడిపై కన్నేశాయి. ఇక మ్యాక్స్వెల్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్ని సీజన్లు మారినా, ఎన్ని టీమ్స్ మారినా మ్యాక్స్వెల్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే అతడు క్రీజ్లో ఉన్నాడు అంటే అపోజిషన్ కి చెమటలు పట్టడం ఖాయం. ఈసారి మ్యాక్స్వెల్ కూడా భారీ ధర పలికే అవకాశం స్పష్టంగా ఉందనే చెప్పాలి. ఇక విల్ జాక్స్. కేవలం 41 బంతుల్లోని సెంచరీ సాధించిన అతడు 50 నుంచి 100 పరుగుల మార్క్ చేరుకునేందుకు కేవలం 10 బంతులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఆక్షన్లోకి అడుగుపెడితే ఈ టీం అయినా వదులుతుందా? ఈసారి ఇంగ్లాండ్ బ్యాటర్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉందనే చెప్పాలి. మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మరోసారి రికార్డు ధర పలికే అవకాశం ఉంది. గత మినీ వేలంలో స్టార్క్ 24.75 కోట్లతో రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. అతన్ని డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ సొంతం చేసుకుంది. 9 ఏళ్ల తర్వాత గత సీజన్లో ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్క్ కీలక మ్యాచ్లో తానెంతటి విలువైన ప్లేయరో నిరూపించాడు. సీజన్ ఆద్యంతం సత్తా చాటకపోయినా ప్లే ఆఫ్స్ ఫైనల్స్ లో నిప్పులు చెరిగాడు. అయితే కేకేఆర్ స్టార్క్ ను వదిలేయడంతో మరోసారి స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డం ఖాయం. వేలంలో ఇంకా ఎవరెవరు భారీ ధర పలికే అవకాశం ఉందో ఒక లుక్ వేద్దాం. హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్కస్ స్టన్ ఇలా కొంతమంది ఆటగాళ్లు కూడా వేలం భారీ ధర పలికే అవకాశం ఉందనే చెప్పాలి. మీకు ఏ ప్లేయర్ భారీ ధర పలుకుతాడో అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.